ప్రీవియస్‌గా మనం చాలా ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. కడెనే అల్గారిథం, స్లైడింగ్ విండో, 2 పాయింటర్స్ అండ్ మోర్ సార్టింగ్ అల్గారిథం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో, ప్రిఫిక్స్ సమ్ ఏందంటే అసలు ప్రిఫిక్స్ సమ్ ఏందంటే ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ప్రీ అంటే ఏంది? ముందలున్న వాల్యూస్. ప్రిఫిక్స్ అంటే ముందలున్న వాల్యూస్ ఫిక్స్ చేసుకోవడాన్ని. అదే ప్రిఫిక్స్ అయితది. సమ్ అంటే ఏంది? అవన్నీ వాల్యూస్‌ని మనం సమ్ చేసుకోవడాన్ని ప్రిఫిక్స్ సమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఒక అర్రే ఉంది. అర్రే లోపల అసలు ఈ ప్రిఫిక్స్ సమ్ అంటే ఏందనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వాడతామనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తా సమ్ అంటే ఇక్కడ నుంచి అంటే 1 నుంచి 3 వరకు సమ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? నేనేం చేస్తా ఒక లూప్ తీసుకుంటా. ఒక ఫర్ లూప్ తీసుకొని ఇక్కడ ఐ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఐ అనేది 1 బై 1 జంప్ అయ్యుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు మనకు వస్తుంది. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఆ, ఇలానే ఫైండ్ అవుట్ దీనికోసమనే మనం ప్రిఫిక్స్ సమ్ వాడతాం. అసలు ఎట్లా ప్రిఫిక్స్ సమ్ మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ 1 అంటే 1 ఉంది కదా, 1 అనేది యాస్టీస్గా 1 వేసుకుంటా. అండ్ నెక్స్ట్ 2 1 ప్లస్ 2 అంటే ముందర ఉన్న వాల్యూస్ యాడ్ చేసుకుంటున్నాం. ముందర ఉన్న వాల్యూస్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నా ఇప్పుడు ఏముంది? 2 ఉంది. 2 కంటే ముందర వాల్యూ ఏంది? 1 కాబట్టి 2 ప్లస్ 1 విచ్ ఇస్ 3 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాల్యూ మనకి యాడ్ అయికుంటూ వెళ్ళిపోతుంది. 3 ప్లస్ 3 విచ్ ఇస్ 6. నెక్స్ట్ వచ్చే వాల్యూ మళ్ళీ యాడ్ అవుతుంది. 6 ప్లస్ 1 7. అండ్ నెక్స్ట్ వచ్చే వాల్యూ మళ్ళీ యాడ్ అయిపోతుంది అంటే 9 ప్లస్ 9 ప్లస్ 3 విచ్ ఇస్ 12. అంటే మనకి ఏమవుతుంది? వాల్యూ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ, ఇక్కడ అంటే 2 దగ్గర ఉన్న సమ్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఫస్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ 1 బై 1 యాడ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత వాల్యూ వస్తుందో 9 వస్తే మనం 9 అనేది అవుట్పుట్ ఇవ్వాలి. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. అంటే వరెస్ట్ కాంప్లెక్సిటీ చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీలో నేను ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? డైరెక్ట్ మనకి దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 0 1 2 3 4. అంటే 4 దగ్గర ఉన్న ఇండెక్స్ వాల్యూ వరకు నాకు సమ్ ఎంత అంటే డైరెక్ట్ నేను ఏం చేస్తా? 9 రిటర్న్ చేస్తాను డైరెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరే ఉన్నా అనుకో, అరే ఆఫ్ 4 అంటే ఎంత వస్తుంది? డైరెక్ట్ మనకు అవుట్పుట్ 9 వస్తుంది కదా. అంటే మనం ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఫర్ లూప్ తీసుకొని ఒక అన్ని తీసుకొని అంటే అన్ని సమ్ ఒక లూప్ పెద్ద లూప్ పట్టదు అనమాట. ఓకే, అందుకనే మనం ప్రిఫిక్స్ సమ్ అనేది ప్రిఫర్ చేస్తుంటాం. అదే విధంగా ఓకే, ఇలా అయితే బాగానే ఉంది. ఈ ప్రిఫిక్స్ సమ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇస్ ఈక్వల్ టు అంటే కే ఇస్ ఈక్వల్ టు 3. ఫర్ ఎగ్జాంపుల్ కే ఇస్ ఈక్వల్ టు 3 అన్నాడు అనుకో. 3 అంటే విండో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విండో 3 ఉంటే దీని యొక్క సమ్ము. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా ఇది కూడా ఒక 3 లెంత్ 3 అవుతుంది. దీని యొక్క సమ్ము అండ్ దీని యొక్క సమ్ము, దీని యొక్క సమ్ము ఇలా ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు కూడా మనం ప్రిఫిక్స్ సమ్ అంటే యూజ్ చేసుకుంటాం. మనం అలా ఫైండ్ అవుట్ చేయాలంటే కూడా మనకు ఈజీ అయిపోతుంది. ఓకే గైస్. అండ్ అదే విధంగా ఇంకేముంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక మంచి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనకు జీరో నుంచి స్టార్టింగ్ నుంచి ఒక పర్టికులర్ అరే వరకు మనం అంటే పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకో, 4 వరకు మనం ప్రిఫిక్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అలా చేస్తాం. లేదు నేనేం చేస్తా? సెకండ్ ఇండెక్స్ నుంచి ఫోర్త్ ఇండెక్స్ వరకు నాకు ప్రిఫిక్స్ సమ్ కావాలి. అంటే అప్పుడు నేను అంటే సమ్ కావాలి. అప్పుడు ఏం చేస్తా అంటే అంటే ఇనిషియల్ ఇక్కడ ఈ సెకండ్ ఇండెక్స్ దగ్గర ఏముంది? 0 1 2 ఇక్కడ ఉంది. ఇక్కడ సెకండ్ ఇండెక్స్ నుంచి ఫోర్త్ ఇండెక్స్ అంటే మనకి ఈ ఇండెక్స్ యొక్క 3 1 2 దీని యొక్క సమ్ కావాలి. అంటే నేను ఎలా చేస్తానంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ వినండి. ఫస్ట్ అరేని నేను ప్రిఫిక్స్ సమ్లో కన్వర్ట్ చేసుకుంటా. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఇండెక్స్ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక సమ్ ఉంటుంది. అయితే నేనేం చేస్తాను? టోటల్ సమ్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే టోటల్ సమ్ 9. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఓకే గైస్. అయితే నేను ఈ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి ఫోర్త్ ఇండెక్స్ వరకు నేను సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సమ్ రిమూవ్ చేసి అయిపోతుంది కదా. ఈ సమ్ ఎంత? 4. అంటే 9ల నుంచి నేను 4 తీసేస్తే మనకు అవుట్పుట్ వచ్చే వాల్యూ అది కదా. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ద 5 అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ప్లస్ 1 ఇక్కడ ఇవి కాదు కౌంట్ చేసేది మనం. 3 ప్లస్ 1 విచ్ ఇస్ 4. 4 ప్లస్ 2 6. ఓకే గైస్, 4 ప్లస్ 2 6 వస్తుంది. ఓకే ఓకే ఓకే. సెకండ్ ఇండెక్స్ నుంచి మనకి ఏదో సమ్ మిస్టేక్స్. ఓకే గైస్, నేను 3 ప్లస్ అంటే 3 ప్లస్ 1 4 చేశాను. ఇక్కడ ఇవి చేసుకోవాలి కదా మనం సమ్. అంటే 2 ప్లస్ 1 విచ్ ఇస్ 3 కదా. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 4 కాదు, ఇక్కడ 3 అవుతుంది సమ్.
3. 9 - 3 ఎంత? 6 కదా మనకు అవుట్పుట్. సారీ 6 కదా. అదే అంటే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే నేను ఏం చేసిన ఈ రెండు సమ్ చేసుకున్నా 3 + 1 ఇవి కాదు. ఇవి ప్రిఫిక్సమ్ వచ్చిన అరే. అయితే మనం మెయిన్ అరేని మనం తీసుకోవాలి. ఓకే గైస్. ఓకే అర్థమైంది అనుకుంటున్నాను. దీనికోసం అనేది మనం ప్రిఫిక్స్ ఏది అంటే ఇప్పుడు నేను చెప్పినది ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే పర్టికులర్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు మనం ఏదైనా సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ సమ్ ఎంత వచ్చింది, ఇది టోటల్ సమ్ అవుతుంది. టోటల్ సమ్ నుంచి మనం ఈ పర్టికులర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కంప్లీట్ రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ రిమూవ్ చేసుకుంటే మనం మిగిలిన వాల్యూ ఇది అవుతుంది కదా. సో అది మన కాన్సెప్ట్ ప్రిఫిక్స్ సమ్లో. ఈ కాన్సెప్ట్ అనేది చాలా సార్లు ఉపయోగపడుతుంది గైస్. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ప్రిఫిక్స్ సమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం మన నెగిటివ్ వాల్యూస్ ఇండెక్స్లో నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు కూడా మనం ప్రిఫిక్స్ సమ్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా సమ్ మ్యాక్సిమం అంటే సబ్ అరే సమ్స్ కానీ ఇలాంటి సబ్ అరే సమ్స్ కానీ అండ్ కొన్ని పర్టికులర్ లెంత్ దగ్గర సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే పర్టికులర్ ఎలిమెంట్ నుంచి పర్టికులర్ ఎలిమెంట్ వరకు సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కూడా మనం ఏం చేస్తామంటే ప్రిఫిక్స్ సమ్ అనేది యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా మనం ఈ ప్రిఫిక్స్ సమ్ ఎందుకు వచ్చింది అని అంటే ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ అంటే ఏదైనా ఒకటి కనిపెట్టడానికి రీజన్ ఏముంటుందంటే దాని యొక్క డ్రాబ్యాక్స్ అంటే ప్రీవియస్గా మనకి ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే దాని నుంచి మనం కొత్తది కనిపెడతాం. అసలు ఈ ప్రిఫిక్స్ సమ్ ఎందుకు కనిపెట్టారంటే స్లైడింగ్ విండో అనేది స్లైడింగ్ విండో ఎప్పుడు కూడా నార్మల్గా పాజిటివ్ వాల్యూస్ ఉంటే స్లైడింగ్ విండో వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటే స్లైడింగ్ విండో బాగా వినండి అప్లై అవుతుంది. ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ మనకు వచ్చినాయంటే ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూస్ ఎంటర్ అవుతాయి అంటే అప్పుడు మనం ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే కడనేస్ ఆల్గరిథం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. గైస్ ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయి అని అంటే బాగా ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయడం వల్లనే తెలుస్తుంది. అదేవిధంగా మన ఛానల్లో చాలా డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేవి వెళ్ళి చూడండి. ఓకే గైస్, ప్రిఫిక్స్ సమ్ గురించి అర్థమైంది అనుకుంటా. అసలు వాట్ ఈస్ ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంది, ప్రిఫిక్స్ సమ్ అరే ఎలా ఫైండ్ అవుట్ చేసినాము అండ్ దాని యొక్క లెంత్ పర్టికులర్ లెంత్ నుంచి పర్టికులర్ లెంత్ వరకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకున్నాం గైస్. ఇది మన ప్రిఫిక్స్ సమ్. ఓకే అండ్ థ్యాంక్ యూ. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ కావాలంటే మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ మొత్తం ఈ రోజు నుంచి ఒక ప్రిఫిక్స్ సమ్ నుండి ఈ రోజు నుంచి ప్రిఫిక్స్ సమ్ గురించి ఒక 5-6 ప్రాబ్లమ్స్ నేను అరేంజ్ చేస్తాను. రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నా. ప్రిఫిక్స్ సమ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి గైస్.